ఈరోజు హయత్ నగర్లో నాగార్జున కాలనీలో అతి తక్కువ బడ్జెట్లో 84 గజాలు కలిగినటువంటి G+1 హౌస్ సేల్కి తీసుకురావడం జరిగింది. నేను మీ సిద్ధుని, మీరు చూస్తున్నారు SRT ప్రాపర్టీస్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే జెన్యూన్ ప్రాపర్టీస్ని మీ ముందలకి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ని కూడా అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ హౌస్ గురించి తెలుసుకుందాం. ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది మెయిన్ గేటు. ఈ మెయిన్ గేట్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుందండి. ఈ మెయిన్ గేట్ ముందర ఉన్న రోడ్ వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్డు. ఇలా మనం లోపలికి వెళ్ళిపోయినాక ఇదంతా మొత్తం కూడా పార్కింగ్ ఏరియా అండి. ఇక్కడ ఒక 2 కార్ల వరకు పార్కింగ్ చేసుకోవచ్చు, మీరు చూడొచ్చు. అదే విధంగానే మనకి ఈశాన్యంలో, అంటే ఏదైతే ఈశాన్యం ఉందో ఈశాన్యంలో మనకి బోర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సంపు కూడా ఇవ్వడం జరిగింది. ఈ హౌస్కు సంబంధించినటువంటి వాటర్ స్టోరేజ్ కోసం సంపు కూడా ఇవ్వడం జరిగింది. ఇది G+1 హౌస్ అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఏంటంటే ఒక 2 రూమ్లు ఇవ్వడం జరిగింది. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చినటువంటి రూమ్కి సింహద్వారం వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఇచ్చారండి. ఈ సింహద్వారం కూడా చూసుకోవచ్చు మనము. ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి సింహద్వారం అండి. ఈ సింహద్వారం నుంచి లోపలికి ఎంటర్ కాగానే మనకి ఇక్కడ ఒక కిచెన్ ఇవ్వడం జరిగిందండి. చూసుకోవచ్చు. కిచెన్ లో కూడా డిజైనింగ్ టైల్స్ కూడా ఇవ్వడం జరిగిందండి కిచెన్ కి సంబంధించినటువంటి. నెక్స్ట్ ఇదొకటి మనకి ఇక్కడ సెల్ఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది కిచెన్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ పెట్టుకోవడానికి. నెక్స్ట్ అదే విధంగా సబ్జా కూడా ఇవ్వడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఒక సింక్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇక్కడ కూడా సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనము కిచెన్ ఆనుకొని ఉన్నటువంటి ఒక బెడ్రూమ్ ఇవ్వడం జరిగిందండి. ఈ బెడ్రూమ్ లో మంచి సెల్ఫ్లతో కూడినటువంటి ఒక బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఒక సబ్జా కూడా ఇవ్వడం జరిగింది. అంటే 2 రూములు ఎవరన్నా ఫ్యామిలీకి, చిన్న ఫ్యామిలీకి ఇది మనం రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఒక 5000 రూపీస్ రెంట్ రావడానికి అవకాశం ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్ అండి ఈ గ్రౌండ్ ఫ్లోర్. అదే విధంగా మనకి పైన G+1 లో 1 BHK కట్టడం జరిగింది. అది ఏ విధంగా ఉందో పైకి వెళ్ళి చూసుకుందాం పదండి. ఫస్ట్ ఫ్లోర్ కి రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్ లో మంచి స్పేసియస్ గా ఉన్నటువంటి కారిడార్ కూడా ఇవ్వడం జరిగింది, అది మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 1 BHK కి ఇది సింహద్వారం అండి. ఇది నార్త్ ఫేసింగ్ లో ఇవ్వడం జరిగింది. అదే విధంగా వాస్తు పర్పస్ లో కూడా ఈస్ట్ ఫేసింగ్ లో ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. నార్త్ ఈస్ట్ లో ఉన్నటువంటి 1 BHK అండి. ఇది మొత్తం కూడా ఇలా లోపలికి ఎంటర్ అయిపోయినాక ఇది మొత్తం కూడా హాల్ అండి, మీరు చూసుకోవచ్చు. చాలా స్పేసియస్ గా ఉన్నటువంటి హాల్ ఇవ్వడం జరిగింది. ఈ హాల్లోనే ఇక్కడ టీవీ పాయింట్ ఇవ్వడం జరిగిందండి. మంచి డిజైనింగ్ సెల్ఫ్లతో కూడినటువంటి ఒక టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి లెఫ్ట్ సైడ్ లోనే ఇక్కడ దేవుడిది పూజా గది ఇవ్వడం జరిగిందండి. మంచి డిజైనింగ్ టైల్స్ తో కూడినటువంటి పూజా గది. నెక్స్ట్ మనం ఇది చూసుకోవచ్చు, మంచి ఇండియన్ టేక్ వుడ్ తో కూడినటువంటి డోర్లు కూడా ఇవ్వడం జరిగింది. మంచి డిజైనింగ్ తో ఉన్నటువంటి డోర్లు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ కూడా చూసుకోవచ్చు. ఒక 2 స్పేసియస్ గా తిరిగి వంట చేసుకునే విధంగా కిచెన్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఇందులోనే మనకి ఇది ఒక బెడ్రూమ్ అండి. అంటే 1 BHK కాబట్టి ఒకటే బెడ్రూమ్ ఉంటుంది. ఇందులో మంచి కబోర్డ్స్ తో కూడినటువంటి బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది, మంచిగా చూసుకోవచ్చు మీరు. అదే విధంగా మంచి డిజైన్ తో కూడినటువంటి సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మంచి లైట్ కలర్ ఉన్నటువంటి పెయింట్ కూడా వేయటం జరిగింది, అది మీరు చూసుకోవచ్చు. అందులోనే మనకి ఒక అటాచ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి టైల్స్ తో కూడినటువంటి డిజైనింగ్ టైల్స్ తో కూడిన బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏదైనా సామాగ్రి పెట్టుకోవడం కోసం ఇక్కడ కూడా ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వెంటిలేషన్ పర్పస్ లో కూడా విండో కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మంచి కబోర్డ్స్ తో కూడినటువంటి 1 BHK అండి ఇది మొత్తము కూడా. అదే విధంగా మీరు చూసుకోవచ్చు, బయట మనకి స్పేసియస్ గా తిరగడం కోసం, మొత్తము చుట్టూ తిరగడం కోసం కూడా మంచి స్పేసియస్ గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి మనం పక్కనే పొలాలు కూడా ఉన్నాయి, ఇది ఎంజాయ్ చేయొచ్చు ఈ గ్రీనరీని కూడా. మనం టెర్రస్ మీదకి వెళ్ళి ఈ హౌస్ ఎక్కడుంది, దీని రేట్ ఏం చెప్తున్నారు అనేది పైకి వెళ్ళి తెలుసుకుందాం పదండి. మనము టెర్రస్ మీదకి రావడం జరిగిందంటే ఒక్కసారి మీరు ఈ వ్యూ కూడా చూసుకోవచ్చు.
అన్ని ఇళ్ళ మధ్యలో ఉన్నటువంటి హౌస్ అండి. ఈ హౌస్ మొత్తం కూడా చుట్టూ కూడా గ్రీనరీ తోటి బిల్డింగ్స్ తోటి కూడినటువంటి హౌస్ అండి. ఈ హౌస్ చుట్టూ కూడా కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయండి. ఈ హౌస్ చుట్టూ మీరు అది కూడా చూసుకోవచ్చు. ఇది మొత్తము కూడా 84 గజాలు కలిగినటువంటి హౌస్ అండి. 19x40 సైజులతో కూడినటువంటి 84 గజాలు కలిగినటువంటి హౌస్ అండి. 3 ఇయర్స్ ఓల్డ్ హౌస్ ఇది. దీని రేట్ వచ్చేసి మనకి 80 lakhs చెప్పడం జరుగుతున్నది. ఇంకా తగ్గుతుంది, మనకి సిట్టింగ్లో కూర్చుకుంటే మన పేమెంట్ మోడ్ను బట్టి ఇంకా తగ్గేయడం జరుగుతుంది. ఈ హౌస్ వచ్చేసి మనకి హయత్ నగర్ బస్ స్టాప్ నుంచి 700 మీటర్స్లో ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో నుంచి మనకి 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అండి. ఈ ఏరియా పేరు వచ్చేసి హయత్ నగర్ నాగార్జున కాలనీ కిందికి వస్తుంది. దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలి అంటే పైన నెంబర్ ఇవ్వటం జరుగుతుంది, మరింత ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి దీనికి. నెక్స్ట్ ఇలానే జెన్యూన్ ప్రాపర్టీస్ని మీ ముందరికి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఇలానే మన ఎస్ఆర్టీ ప్రాపర్టీస్ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.